అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 111. وَإِذَا أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ. ఆయత్ నంబర్ 111. మీరు నన్ను నా ప్రవక్తను విశ్వసించండి అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు అని వారన్నారు. 179. హవారీలు అంటే దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంను విశ్వసించి ఆయనకు మద్దతుగా నిలిచిన అనుయాయులు. వారు మొత్తం 12 మంది అని చెప్పబడుతుంది. ఇక్కడ వహీ అంటే దైవదూత ద్వారా పంపబడిన వహీ కాదు. ఇక్కడ వహీ అంటే భావం దేవుని తరపున కొంతమంది మనసులలో కల్పించబడే సద్బుద్ధి లేక దివ్య సంకేతం. ఇలాంటి సంకేతమే దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తల్లి గారికి, దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం మాత హజరత్ మరియం గారికి కూడా ఇవ్వబడింది. ఈ సంకేతాన్నే దివ్య ఖురాన్ వహీగా పేర్కొన్నది. ఇక్కడ సంకేతాన్ని వహీగా పేర్కొనడం చూసి కొంతమంది మూసా అలైహిస్సలాం ప్రవక్త తల్లి మరియు మరియం వీరిరువురు స్త్రీ ప్రవక్తలై ఉంటారని, వారి మీదకు కూడా వహీ అవతరిస్తూ ఉండవచ్చని తలపోశారు. కానీ ఇది సరైనది కాదు. ఆయత్ నంబర్ 112. إذ قال الحواريون يا عيسى ابن مريم هل يستطيع ربك أن ينزل علينا مائدة من السماء قال اتقوا الله إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 112. మరియం కుమారుడైన ఓ ఈసా, నీ ప్రభు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళాన్ని ఆకాశం నుంచి దింపగలడా అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం, మీరే గనక విశ్వాసులైతే అల్లాహకు భయపడండి అన్నాడు. 180. అరబీలో మాయిదా అని అనబడింది. మాయిదా అంటే ఆహారంతో కూడుకున్న పాత్ర, పళ్ళెం అని అర్థం. అందుకే వడ్డించిన విస్తరి అన్న భావంతో కూడా తీసుకుంటారు. ఈ సూరా కూడా ఈ పేరుతోనే ఉంది అన్నది గమనార్హ విషయం. దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లోగడ ఏ విధంగానైతే మరణాంతర జీవితాన్ని కళ్ళారా చూడాలని అభిలషించారో అదేవిధంగా హవారీలు తమ ఆత్మతృప్తి కోసం ఇలాంటి ఒక పాత్రను ఆకాశం నుంచి దించమని కోరారు. 181. అంటే మీరు ఇలాంటి విపరీతమైన కోరికలు కోరకండి. ఇలాంటి కోరికలు మీ పాలిట పరీక్షగా పరిణమించవచ్చు. మీ కోరిక మేరకు ఒకవేళ ఇలాంటి మహిమ మీకు చూపించబడిన తరువాత కూడా మీరు విశ్వాసంలో బలహీనులుగా మారితే అది మీ శిక్షకు కారణంగా మారవచ్చు. అందుకే మీరు ఇలాంటి విపరీతమైన డిమాండ్లు చేసి దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోకండి, దైవానికి భయపడండి అని హజరత్ ఈసా అలైహిస్సలాం హవారీలకు నచ్చజెప్పారు. ఆయత్ నంబర్ 113. قالوا نريد أن نأكل منها وتطمئن قلوبنا ونعلم أن قد صدقتنا ونكون عليها من الشاهدين. ఆయత్ నంబర్ 113. దానికి వారిలా అన్నారు, అందులో ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలని, నీవు మాకు చెప్పినదంతా సత్యమే అనే నమ్మకం మాలో మరింత పెరగాలని, మేము సాక్ష్యమిచ్చే వారం కాగలగాలని కోరుకుంటున్నాము. ఆయత్ నంబర్ 114. قال عيسى ابن مريم اللهم ربنا أنزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية منك وارزقنا وأنت خير الرازقين. ఆయత్ నంబర్ 114. అప్పుడు మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాం ఇలా వేడుకున్నాడు, ఓ అల్లాహ్, మా ప్రభు,
ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని దించు. దాన్ని మా కొరకు అనగా మాలోని తొలివారు తుదివారందరికీ సంతోషకరమైన విషయం పండుగ కావాలి. ఇంకా నీ తరపున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్టమైన ఆహార ప్రదాతవు. 182. ఇస్లామీయ షరియతుల్లో పండుగ అంటే అర్థం జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం కాదు. అవధులు మీరిన ఆనంద ప్రలాపనలతో నీతి నియమాలకు త్రిలోదకాలిచ్చి షరియత్ ఆదేశాలను కాలరాచి తైతక్కలాడే ఉత్సవం అంతకన్నా కాదు. ఈ రోజుల్లో పర్వదినాన్ని ఈ అర్థంలోనే తీసుకోవడం పరిపాటి అయిపోయింది. కానీ ఆకాశ ధర్మాలలో షరియతులలో అసలు పండుగ అనేది ఒక సామూహిక ఉత్సవం అయి ఉంటుంది. ఆ రోజు ఆ సమాజంలోని సభ్యులంతా కలిసి దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆయన గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పే తక్బీర్లు పలుకుతారు. దైవ దాస్యభావం తొణికిసలాడే విధంగా స్తుతి గీతికను ఆలపిస్తారు. దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఆ రోజున పండుగ రోజుగా జరుపుకోవాలని అభిలషించడంలోని పరమార్థం కూడా అదే. కొంతమంది మహానుభావులు ఈ మాయిదా పండుగ ఈదే మాయిదాను ఆధారంగా చేసుకుని ఈదే మిలాద్ కూడా అటువంటి సంతోషదాయక ఘడియేనని భాష్యం చెప్పారు. కానీ అసలు ఈ ఈదే మాయిదా షరీతే ముహమ్మదీకి సంబంధించినదే కాదు. ఒకవేళ ఇస్లాం కనుక దాన్ని కొనసాగించదలిస్తే ఆ మేరకు ప్రకటన చేయబడేది. అది అలా ఉంచితే ఆ రోజు పండుగ రోజు కాగలగాలని అన్న అభిలాషను మాత్రమే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వెల్లడించారు. ఒకవేళ పండుగ అన్నా కూడా దాన్ని పై వాక్యాల్లో వివరించినట్టుగానే అర్థం చేసుకోవాలి. కానీ ఈదే మిలాదులో ఇటువంటివి ఏమీ లేవు. కనుక బిదతీలు జరుపుకునే ఈదే మిలాదుకు ఇస్లామీయ షరియతులో ఎలాంటి ఆధారము లేదని, అది ధర్మంలో కల్పించబడిన ఓ సరికొత్త పోకడ బిదత్ అని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇస్లాంలో రెండే 2 పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫితర్, 2 ఈదుల్ హజ్జా. ఈ 2 పండుగలు మినహా మరో పండగ ఏదీ లేదు.